దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి బిడ్డకి ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాం చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1-2 చదువుకుందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు క్రైస్తవులో ఉండేది. అట్లా తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయుచున్నవాడు. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు నాకు చూపిస్తున్నాడు. దేవుని బిడ్డగా కొర్నేలి అనేటువంటి వ్యక్తిని మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుడే ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడంటే భక్తి పరుడు. ఈరోజు మన సాక్ష్యం ఏంటో చూద్దాం. మీరుంటున్న ఉద్యోగంలో, మీరు చదువుకునే కాలేజ్లో, స్కూల్స్లో, మీ సంఘంలో, మీ ఊరిలో, మీ ప్రాంతంలో, మీ పట్టణంలో, మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ మీ సాక్ష్యం ఏంటి? దేవుడి దృష్టిలో మీరు ఎంత పాత్ర వహిస్తున్నారు, ఎంత సాక్ష్యం సంపాదించుకుంటున్నారు? ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో ఒక శతాధిపతి ఉంటున్నాడు. అతను భక్తిపరుడు. ఎందుకు భక్తిపరుడుగా మార్చబడ్డాడు? ఎందుకు దేవుని దృష్టిలోకి వెళ్ళాడు? అతను ఎల్లప్పుడూ దాన ధర్మాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి. ఈరోజు దేవుని దృష్టి మన మీద ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయగలమా? మన వల్ల అవుతుందా అంటే నడుస్తూ ప్రార్థించవచ్చు, భోజనం చేస్తూ ప్రార్థించవచ్చు. మీరు ఏ పనిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, చదువుకుంటున్నా, వెళ్తున్నా, దేవా నీ సహాయం నాకు కావాలి, ఈరోజు నా పనులన్నీ అవ్వాలి, నాకు ద్వారాలు తెరవబడాలి, నీ కృప నాకు ఉండాలా, ఇదే ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం ఎలా సాధ్యం అంటే ఇలాగే సాధ్యం. మీరు ఎక్కడ ఉన్నా, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, లోపల మీ మనసు దేవునితో కనెక్ట్ అవ్వడమే ప్రార్థన. ఈ మంచి కనెక్షన్ మీకు ఎప్పుడైతే ఉంటుందో మిమ్మల్ని దేవుడు భక్తి పరుల జాబితాలోకి తీసుకొని వెళ్తాడు. భక్తి పరులు వారి ఆశీర్వాదానికి అర్హులు. భక్తి కలిగిన వారిని దేవుడు రక్షిస్తాడు, ఏ హాని కలగకుండా కాపాడుతాడు. భక్తి పరులకు దేవుడు కొన్ని ఆశీర్వాదాలను దాచి ఉంచాడు. కాబట్టి ఇతడు ఎప్పుడు దాన ధర్మాలు చేస్తూ మంచి కార్యాలు చేస్తూ రెండోదిగా ప్రార్థించే వ్యక్తి. దేవుని బిడ్డలా ఒక రోజును ప్రారంభిస్తున్న మీరు కూడా ఇదే అనుభవంలో మీరు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని భక్తి పరుల జాబితాలోకి తీసుకుని వెళ్తాడు. వారికంటూ ప్రత్యేకమైన దీవెనలు, ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి, ప్రత్యేకమైన కృప ఉంటుంది. కాబట్టి ఎల్లవేళ దేవుని చేయి పట్టుకోవడానికి ఇష్టపడండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. మీ పట్టణంలోనే మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఆ పట్టణంలోనే శతాధిపతిని హెచ్చించినట్లుగా, కొర్నేలి అని మీ పేరు పెట్టి పిలిచినట్లుగా మీ పేరుని హెచ్చించబోతున్నాడు, మిమ్మల్ని ఘనతలోకి తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి ఎప్పుడు దైవికంగా ఉందాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఈ రోజంతా దీవెనకరంగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దేవ మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క వాక్వచనాన్ని బట్టి మహిమ, భక్తి కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి. అన్ని సమయాలు కూర్చున్నా, లేచిన, పరువున, వెళ్తున్నా, తింటున్నా, ఎక్కడ ఉన్నా నీతో మాకు మంచి అనుబంధం ఉండాలయ్యా. ప్రధాన కాపరిగా, మంచి తండ్రిగా, మంచి నామిక, ఇటువంటి మంచి అనుభవాలు మాకు దయచేసి కొర్నేలికి చూపిన కృప, కొర్నేలిని హెచ్చించినట్లుగా దాన ధర్మాలు చేసే అంత కృప మాకు కూడా ఇచ్చి మమ్మల్ని కూడా దైవికంగా హెచ్చించి నీ కృపలో భద్రపరిచి శాశ్వతంగా ఆశీర్వాద కారకంగా ఉంచమని, ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డ పట్ల నీ కృప చూపించమని, ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ చేస్తున్న వాళ్ళకి దీవెనలు, శుభములు కలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈరోజంతా బ్లెస్సింగ్గా మనందరం ముందుకు కొనసాగుదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.